బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇన్ని రోజులు జరిగిన ఎపిసోడ్లో ఒక లెవెల్ అయితే ఈ రోజుకి వచ్చిన ఎపిసోడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అసలు ఇన్ని రోజులు డల్ అయిపోయిన అందరూ ప్లేయర్స్ ఈరోజు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు. దివ్య సూపర్గా ఆడింది, హరీష్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా, శ్రేయ పడిపోయింది గ్రాఫ్, అదేవిధంగా సాకిబ్ గ్రాఫ్ పడిపోయింది, ప్రియా గ్రాఫ్ పడిపోయింది, కల్కి గ్రాఫ్ పడిపోయింది. అందరూ ఆల్మోస్ట్ అందరి గ్రాఫ్ అయితే పడిపోయింది. వీళ్ళు మాత్రం ఒక ముగ్గురు గ్రాఫ్ అయితే ఈరోజు ఎపిసోడ్తో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా జస్ట్ 1 డే మాత్రమే ఉంది ఈ అగ్ని పరీక్ష. తర్వాత అయితే అగ్ని పరీక్ష ఉండదు, ఆ పరీక్ష ఈ పరీక్ష ఏ పరీక్ష ఉండదు. డైరెక్ట్ వీళ్ళని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపడం జరుగుతుంది. దివ్య ఫస్ట్ ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు ఈ జ్యూరీ, నువ్వు స్టార్ట్ చేయని చెప్పి గేము. ఈమె అసలు ఏమాడుతుందిరా అనుకున్నా, స్టార్టింగ్ నుంచి అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఏంటంటే మిడిల్ నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఇచ్చింది. ఈరోజైతే పెట్టిన 2 టాస్క్లో ఆమెకి 2 ఎక్స్ట్రాడినరీ, 2 గెలిచేసింది. ఒకటి అది ప్రియాతో ఆడింది ఫస్ట్ గేమ్, దాంట్లో గెలిచింది. అదేవిధంగా శ్రేయని సెలెక్ట్ చేసుకున్నది. ఈ చిన్న పాప 19 ఇయర్స్ ఏం ఆడుతుందిలే అని చెప్పి శ్రేయని తీసుకున్నది. అసలు శ్రేయ గారు అసలు ఏం సరిగా ఆడలేదు, దాంట్లో ఓడిపోయారు. అదేవిధంగా దివ్యనే గెలిచింది. తర్వాత ఈ బ్రేక్ తీసుకొని హరీష్కి ఇచ్చింది, హరీష్కి ఒక ఛాన్స్ ఇచ్చింది. అంటే ఇచ్చినట్టు ఈ జ్యూరీ వాళ్ళే హరీష్ని స్టార్ట్ చేయమన్నారు. హరీష్ వచ్చి సాకిబ్ని తీసుకున్నాడు. సాకిబ్ని తీసుకొని ఆయన్ని ఓడిచ్చేశాడు. తర్వాత వచ్చి దివ్యానే తీసుకున్నాడు. దివ్యాని తీసుకుంటే అక్కడ రాజ్యం అంతా నాది అయిపోతుందని చెప్పి దివ్యాని తీసుకున్నాడు. దివ్యతో గేమ్ స్టార్ట్ అయ్యే లోపల ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తారని చెప్పి వాళ్ళైతే చెప్పారు. మనం ఆ ప్రోమోలో కూడా చూసుకోవచ్చు. అది గేము మ్యాక్సిమం దివ్య గెలిచిందని అనుకుంటున్నారు అందరూ. గెలిచి ఉండొచ్చు కూడా, పర్ఫార్మెన్స్ అంత బాగా ఇస్తుంది కాబట్టి.